లంచ్ బ్యాగ్ అని పట్టుకోవచ్చు కదరా. అమ్మ చిన్న చిన్న ముద్దలు పెట్టమ్మా. ఇంకా చిన్నపిల్లడవా, పెద్ద ముద్దలు తిను. వావ్, ఇట్స్ మై ఫేవరెట్ అమ్మా. థ్యాంక్ యూ. తినండి. అమ్మా వన్ మోర్. అరే తినండి. ఇప్పుడు తిన్నా. నానా నువ్వు తినిరా. వస్తున్నాను, బయలుదేరుతున్నాను. ఏంటమ్మా నాన్న నీ మీద నా మీద సిరకు పడుతూనే ఉంటారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఎంతే, తిన్నప్పుడు ఎంతే, ఇప్పుడు కూడా ఎంతే. నాన్నకి నేను ఎప్పుడు ఇష్టం ఉండనమ్మా. నిజమేరా, నువ్వు ఆటోలో ఎక్కడ స్కూల్కి వెళ్తే ఇబ్బంది పడతావా అని రోజు బైక్ మీద నేను దేబెట్టి నీ బ్యాగ్ మోసుకొని వస్తున్నాను. నువ్వు చిన్న ముద్దలు తింటుంటే అవి ఒంటికి వంట పట్టవని పెద్ద పెద్ద ముద్దలు తినమండం కూడా తప్పే. నీకు బజ్జీలు అంటే ఇష్టమని అతను తినాలని ఉన్నా సరే నువ్వు తింటావని చెప్పి అది కూడా నీకే ఇచ్చా. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుంది. అది తెలుసుకొని నాన్ని ప్రేమించు, అప్పుడు నాన్నలో ఉన్న ప్రేమ నీకు కనిపిస్తుంది. అమ్మ తిన్నాడో లేదో అని ఆలోచిస్తే తండ్రి మాత్రమే తన బిడ్డ భవిష్యత్తులో బాగుండాలని ఆలోచిస్తాడు. అందుకే పిల్లలకి తండ్రిలో ఉన్న ప్రేమ కన్నా కోపమే ఎక్కువ కనిపిస్తుంది.